భారత్కి ఇది క్లియర్ కట్ విజయం అంటూ ప్రముఖ ఆస్ట్రియన్ సైనిక చరిత్రకారుడు టామ్ కూపర్ కథనం ఒకటి చూద్దాం. ఈ టామ్ కూపర్ మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మరియు దక్షిణాసియా వంటి సంఘర్షణ ప్రాంతాల వైమానిక యుద్ధం మీద గొప్ప విశ్లేషణ చేసిన రచయిత. దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రపంచ సైనిక విశ్లేషకుల్లో మరియు విధాన నిర్ణేతలో కూపర్ది ఒక ప్రభావవంతమైన స్థానం. ఇటీవల భారతదేశం పాకిస్తాన్ సంఘర్షణ విశ్లేషించిన తన వివరణాత్మక బ్లాగ్ పోస్ట్లో కూపర్ పాశ్చాత్య మీడియాని పాక్ పిఆర్ మీడియాగా పేర్కొంటూ అసలు నేల మీద జరిగిన సైనిక వాస్తవికతను పాశ్చాత్య మీడియా వక్రీకరించారని విమర్శించారు. ఒకవైపు నుండి అణ్వాయుధ నిల్వ సౌకర్యాల మీద బాంబు దాడి చేసినప్పుడు ఇటువైపు వారికి ప్రతీకారం తెచ్చుకునే సామర్థ్యం లేనప్పుడు అది నా దృష్టిలో అటువైపు వాళ్ళకి అది స్పష్టమైన విజయం అంటూ రాసుకొచ్చారు. పాకిస్తాన్ దగ్గర భారతదేశానికి సంబంధించి భారతదేశ ఆయుధ సంపత్తిని ఎదుర్కోగల లాంగ్ రేంజ్ క్షిపణులు లేవని, భారతదేశం యొక్క బ్రహ్మోస్ మరియు స్కాల్ప్ ఈజీ క్షిపణులు పోలే క్షిపణులు దీర్ఘశ్రేణి క్షిపణులు పాకిస్తాన్ ఆయుధాల్లో లేవని కూపర్ గుర్తించారు. పాకిస్తాన్ యొక్క చెప్పబడ్డ ప్రసిద్ధ క్షిపణి సామర్థ్యాలు కార్యాచరణలో చూపించలేకపోయాయని రాశారు. కూపర్ ప్రకారం భారతదేశం యొక్క దాడులు నూర్ఖాన్ మరియు సర్గోదాతో సహా కీలకమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాలను తీవ్రంగా దెబ్బతీసినాయి. పాకిస్తాన్ డీజీఎంఓ మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ కాల్పుల ప్రారంభించడానికి అతను భారతీయ డీజీఎంఓని సంప్రదించారని తేల్చి చెప్పారు. ఈ చర్య ఈ పోరాటంలో అసమతుల్యతను నొక్కి చెబుతోందన్నారు. భారతదేశ సైనిక బలం గురించి రిటైర్డ్ యుఎస్ ఆర్మీ అధికారి మరియు మోడర్న్ వార్ ఇన్స్టిట్యూషన్లో అర్బన్ వార్ఫేర్ స్టడీస్ చైర్ జాన్ స్పెన్సర్ సోమవారం మాట్లాడుతూ భారతదేశ స్వదేశీ రక్షణ వ్యవస్థలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయన్నారు. భారతదేశం దేశీయంగా ఉత్పత్తి చేసిన ఆయుధాలు పనిచేసినాయి, చైనావి పనిచేయలేదంటూ స్పెన్సర్ పేర్కొన్నారు. ఈ ఘర్షణ ప్రాంతీయ మరియు ప్రపంచ సైనిక పరిశీలకులు విస్తృత విశ్లేషణ అవకాశాలు ఇచ్చిందని చెప్పారు.